బులెటిన్ క్లోజ్ చేసే ముందు ఒకసారి సిటీ రౌండప్ చూద్దాం. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. నగరంలో కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేద ప్రజల జీవన ఆధారాన్ని ధ్వంసం చేస్తున్నారని దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన తనకు నగరవాసులు ఇబ్బందులు పడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నారని అన్నారు దానం. మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్న సీఎం రేవంత్ ఆకాంక్షను ఆయన స్వాగతించారు. మేం ఎవరికన్నా తక్కువ కాదంటూ ట్రాన్స్జెండర్స్ ఫ్యాషన్ షో అదరగొట్టారు. ఐకానిక్ స్టార్స్ మిస్ తెలంగాణ షో ఆధ్వర్యంలో మిస్ ట్రాన్స్ ఫ్యాషన్ షోను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్నారు. ప్రముఖ ఫ్యాషన్ షో నిర్వాహకుడు హైదరాబాద్ మోడల్స్ సీఈఓ వంశీపల్లె మిర్రర్ శ్రీనాథ్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మిస్ ట్రాన్స్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ షోలో పాల్గొనేవారు మార్చి 1వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని మిస్ ట్రాన్స్ యూనివర్స్ 4th రన్నర్ హర్షిని మేకల, తెలంగాణ ఫస్ట్ ట్రాన్స్జెండర్ డాక్టర్ ప్రాచీ రాథోడ్ పాల్గొన్నారు. ఏఎస్ రావు నగర్ డివిజన్లోని జమ్మిగుడ్డలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో లోకేష్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటూ స్థానిక టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో టీడీపీ పునర్వైభవం తీసుకుంటొస్తామని చెప్పారు. హైదరాబాద్ జియాగూడలోని భారత అభ్యుదయ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ ఘనంగా జరిగింది. 1998-99 బ్యాచ్కు చెందిన అప్పటి 10th విద్యార్థులు ఒక్కచోట సమావేశమై సందడి చేశారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులకు శాలువాలు కప్పి జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. గురువుల ఆశీర్వాదం తీసుకుంటూ పలువురు పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో పెండింగ్ బిల్లుల కోసం అధికారులు లంచం అడుగుతున్నారని సర్పంచుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. తమ బకాయిలు చెల్లించేందుకు 9 నుంచి 12% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్లోని ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేశారు. సర్పంచులు కమిషన్లు ఇచ్చే పరిస్థితుల్లో లేరని ఆయన వాపోయారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ రోలర్ను దొంగలించిన 4 అంతర్జాతీయ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారయ్యారు. నిందితుల నుంచి రోడ్ రోలర్ను, 2 భారీ క్రెయిన్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల సాయంతో కేసును పోలీసులు ఛేదించారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లో జోన్ల విభజనలో దాదాపు 50,000 మంది రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి. హైదరాబాద్ పరిసరాల్లో అభివృద్ధి క్రమ పద్ధతిలో జరగాలన్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను పునఃసమీక్షించాలని, రైతులకు అనుగుణంగా జోన్లు నిర్ణయించాలని మల్లారెడ్డి కోరారు. రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతుల భూములను రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని అన్నారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లబస్తీకి చెందిన శ్రవంత్ కరెంటు బిల్లు ఎక్కువ వస్తోందని కంప్లైంట్ చేస్తే అధికారులు దాడి చేశారని అతని బంధువులు చెప్పారు. అధిక బిల్లులపై కంప్లైంట్ చేసేందుకు వెళితే మీటర్ వేసితే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిందని, 30,000 రూపాయల దాకా వచ్చిందని అధికారులు బదులిచ్చారు. దీంతో వినియోగదారుడు శ్రవంత్ విద్యుత్ శాఖ అధికారుల మధ్య గొడవ జరిగింది. సిబ్బంది తనను కొట్టారని శ్రవంత్ చెబుతూ ఉండగా వినియోగదారుడే తమపై దాడి చేశారని విద్యుత్ అధికారులు కంప్లైంట్ చేస్తున్నారు. మాదన్నపేట ఈద్గా ఎదురుగా ఉన్న శ్మశాన వాటికను కాపాడుతామని తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ ఆజాముల్లా తెలిపారు. యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్తో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. వక్ఫ్ స్థలాన్ని కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఎంపీ, ఎమ్మెల్యేకు స్థానికులు కంప్లైంట్ చేశారు. దీంతో వక్ఫ్ స్థలాన్ని అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆజాముల్లా భరోసా ఇచ్చారు.
రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, బోధనేతర సిబ్బంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోతు హుస్సేన్ నాయక్ చెప్పారు. హుస్సేన్ నాయక్ ఇవాళ అగ్రికల్చరల్ యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థులు, ఎస్టీ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైస్ ఛాన్సలర్ జానయ్య, రిజిస్ట్రార్ శివాజీలకు హుస్సేన్ నాయక్ సూచించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.